ముఖ్యమంత్రి చంద్రబాబు రాకతో స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి కోలాహలం ప్రారంభమైంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా స్వర్ణ నారావారిపల్లె కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. తిరుపతి, చంద్రగిరి సమీపంలో 126 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రహదారులు, ఇండోర్ స్టేడియం, నైపుణ్య శిక్షణ కేంద్రం, పీహెచ్సీ, ఎస్వీయు వసతి గృహ సముదాయాలు, ఆసుపత్రులు, అదనపు వార్డులు, సౌకర్యాల గదులు, ఆలయాల మరమ్మతుల వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. కళ్యాణి డ్యాంతో పాటు మరో 4 చెరువులకు నీవా బ్రాంచ్ నుంచి నీటిని తరలించే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం స్వగ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. ఏరియాలో స్వర్ణనారావారిపల్లె కింద మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అన్ని విధాల ప్రతి ఒక్కటి, ఒక సోలార్ విషయంలో కావచ్చు, ఒక తాగునీటి విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కటి మా పిల్లల భవిష్యత్తులు కావచ్చు, ప్రతి ఒక్కటి ముందు చూపుతో అన్ని విధాల ముందుకు తీసుకెళ్తున్నాడు. మాకు రోడ్లు కావచ్చు, ఈ చెరువులకు నీళ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి మేము అనుకునే దాని మీద 10 రెట్లు ఎక్కువగా చేసి పెడుతున్నారు. మాకు స్వర్ణనారావారిపల్లె కింద మాది చిన్నరామపురం పంచాయతీ, భీమవరం, చిన్నరామపురం పంచాయతీ, కందులవారిపల్లి, రంగంపేట పంచాయతీ, ఈ 3 స్వర్ణనారావారిపల్లె కింద తీసుకొని ఏ1గా చేసి పెడుతున్నారు, తీర్చిదిద్దుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చి చెప్పినటువంటి నిబంధనలన్నీ మాకు నెరవేర్చాడండి. అందులో భాగంగా రోడ్లు వేయడం కానీ, సోలార్లు బిగించడం కానీ, తర్వాత మహిళల ఉపాధి కోసం కల్పించిన శిక్షణలు అయితేనేమి, జూట్ బ్యాగుల తయారీ కానీ, తర్వాత టైలరింగ్ కానీ, కార్ డ్రైవింగ్ కానీ ప్రతి ఒక్కరిని ఉత్సాహంగా ప్రోత్సహించారు. స్వర్ణనారావారిపల్లి భాగంలో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టారు. అంతేకాకుండా త్రాగునీరు వసతులు కానీ ప్రతి ఒక్క విషయంలో మేము అడగతానే స్పందించి మాకన్నీ నెరవేర్చాడు. మాకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన చాలా బాగా చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన వ్యవధి లోపలే 6 నెలల లోపలే మాకు ఇవన్నీ చేసి చూపించారు.